సబ్బవరం మండలం ఇరువాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ బలిరెడ్డి కనకరాజు ఆధ్వర్యంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని చిన్నారులకు భోగిపళ్ళ దీవెనలు, మహిళలకు ముగ్గురు పోటీల నిర్వహణతో ఆ గ్రామం ఉత్సాహంతో ఊగిపోయింది. గ్రామం అంతా ఒకచోట చేరి భోగి మంటలు వేశారు. శ్రీ సీతారాముల ఆలయంలో భజనలు చేశారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీల్లో 30 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హిందూ సనాతన సంప్రదాయంలో భాగంగా భోగభాగ్యాలు పెంచే భోగి రోజున ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ వాతావరణంలో పూర్వ సాంప్రదాయాలను గుర్తుకు తెస్తున్నాయని ఆ గ్రామ సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మీ కనకరాజు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో విజేతలకు ఫస్ట్ ప్రైజ్గా 3 తులాల వెండి ఆభరణం, సెకండ్ ప్రైజ్గా 2 తులాల వెండి, థర్డ్ ప్రైజ్గా తులం వెండి చొప్పున విజేతలకు పంపిణీ చేస్తామని ప్రకటించారు. పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ముగ్గుల పోటీలో విజేతలకు శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం రోజున బహుమతులు పంపిణీ చేస్తామని వారు తెలిపారు. వచ్చిన తర్వాత అదే ధాన్యం తీసుకొచ్చి పర్వాణం పెట్టి కష్టం అయితే ఈ రోజుకి పంటం దక్కిందిరా భగవంతురాన్ని సంక్రాంతి సంబరాలని సంక్రాంతి ఇంకాదిరి సంక్రాంతి చేసుకోవడం అనేది కొత్త అల్లుళ్ళు, కొత్త కోడళ్ళు, అలాగే తోడల్లుళ్ళు, తోటి కోడళ్ళు ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చినవి కూడా కొంతమంది ఎంతో గ్రామాల నుంచి పనుకొచ్చి ఆ పనుల్లో వాతావరణం పదిరంగంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇప్పుడే సంవత్సరానికి ఒకసారి సంక్రాంతికి రావడం అనేది ఆనవాయితీ. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా సంక్రాంతి అంటే మనకి పెద్ద పండుగ. ఈ 3 రోజుల పండుగకి 3 విధాలుగా మనం డెవలప్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి కూడా ఈ పంట తీసుకురావడం భాగంగా రైతులు ఎంతో ఆనందంతో పూజలు చేసి హరిదాసులు కానీ మన పుట్టుగుళ్ళు కానీ ఇలా రకరకాల వినోదాలకి కూడా మనం ప్రాధాన్యత ధర్మం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయం ప్రకారంగా హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో మా కమిటీ పూర్వులందరూ కూడా ఈ భోగిపళ్ళు అనేది పెట్టడం జరిగింది. నేను ఊహించిన దానికంతా మీరేమనుకున్నారంటే 5 మంది 10 మంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా భోగిపళ్ళు రావడం జరిగింది. ముగ్గురు పోటీలు, ఈ ముగ్గురు పోటీలు గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే ఆనవాయితీగా తీసుకొస్తున్నాము. ఈ ముగ్గురు పోటీల్లో ఫస్ట్ ప్రైజు బలిరెడ్డి లలిత, సెకండ్ ప్రైజు బలిరెడ్డి లక్ష్యం కాదు మన చేస్తారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలా ఏంటండి సెకండ్ ప్రైజ్ 2 పొలాలు అండి, 3వ ప్రైజ్ పొలాలు అండి. ఈ 3 ప్రైజులు కూడా ఆ రోజు రోజు ప్రైజ్ మీద ఇవ్వడం జరుగుతుందండి. సహకరించిన పెద్దలకి చిన్నలకి ఈ సంబరాలను ఎంతో ఉత్సాహంగా జరిపిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్లు కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.